హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంశు కిచెన్ లాగ్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీని ట్రై చేద్దాం. దానికోసం బౌల్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు, దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేసేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కుక్ అయింది. ఇప్పుడు మనకి కారం లేదా ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేయొచ్చు. నేను కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. కర్రీ అంతా బాగా దగ్గర పడింది, కానీ మటన్ కదా కొద్దిగా టైం పడుతుంది ఇది ఉడకడానికి. సో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను నేను. మటన్ కదా, సో ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇది. సో కొంచెం వాటర్ వేస్తే త్వరగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు ఇందులోకి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు దీన్ని మళ్ళీ ఉడకనిద్దాం. దాని తర్వాత లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఉడకనిచ్చి దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనం. అంతే అండి, స్పైసీ అండ్ టేస్టీ ఆంధ్ర మటన్ కర్రీ రెడీ. For more interesting videos, please subscribe our Anshu Kitchen Vlog. Thank you.